అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వారట్. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏసీబీ దూకుడు పెంచేసింది. అయితే తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు అంటే కేటీఆర్ గారికి ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే జనవరి 7న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. మొత్తానికి కేటీఆర్ తో పాటు అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కు కూడా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే అరవింద్ కుమార్ జనవరి 2న, బిఎల్ఎన్ రెడ్డికి జనవరి 3న విచారణ కావాలని నోటీసుల్లో అయితే పేర్కొన్నారు. అయితే ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ కేసు కింద ఈడీ విచారణ జరుపుతుంది. మరోవైపు ఫార్ములా ఈ రేసుపై విచారణలో ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఫార్ములా ఈపై విచారణ అనేది రాజకీయ కక్ష సాధింపు అనడం అర్ధరహితం అంటుంది ఏసీబీ. అయితే కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వ ఖజానా దుర్వినియోగం అయిందని ఇందులో విచారించింది. ఏకపక్ష నిర్ణయం తీసుకుని చెల్లింపులు జరిగాయని కోర్టు దృష్టికి తెచ్చింది ఏసీబీ ప్రభుత్వం. ఇక ప్రభుత్వ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీకి 54 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయని ఆరోపణలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుని చెల్లింపులు జరిగాయని కేసులో పేర్కొన్నారు. దీనివల్ల హెచ్ఎండిఏపై అదనంగా 8 కోట్ల రూపాయల భారం పడిందని కోర్టుకు తెలిపింది. ఏసీబీ 2వ సెషన్ కి సంబంధించి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా కూడా ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండానే అగ్రిమెంట్ చేసుకున్నారని ఏసీబీ ఆరోపించింది. మొదటి అగ్రిమెంట్ లో ప్రభుత్వం కేవలం ట్రాక్ నిర్మాణంతో పాటు ఏర్పాట్లు చేసేలా ఉంది. కానీ ఇక 2వ సెషన్ కి సంబంధించి అగ్రిమెంట్ లో ఏర్పాట్లతో పాటు స్పాన్సర్ అమౌంట్ కూడా హెచ్ఎండిఏ చెల్లించే విధంగా ఒప్పందం కుదిరించుకుందట. ఇది జరిగి ఉంటే ప్రభుత్వంపై మరో 600 కోట్ల రూపాయల భారం పడుండేదని ఏసీబీ వేసిన కౌంటర్ పిటిషన్ లో వివరించింది. ఇక అంతకు ముందు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిగింది. అయితే కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం సమయం కోరింది. దీంతో తదుపరి విచారణ వాయిదా వేసింది హైకోర్టు. అప్పటి వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1 గా ఉన్న కేటీఆర్ ను మొత్తానికి విచారణ జరిపితే అందులో తప్పుందని తేలితే ఖచ్చితంగా జైలుకెళ్లే అవకాశాలున్నాయి.